రచయిత చందన గారు. కథ డెవిల్స్ ఆర్ యు ఆర్ మైన్ పార్ట్ 41. కథలోకి వెళ్దామా? మెల్లిగా పూర్తిగా అతని బరువును ఆమెపై నిలిపి పెదవులు అందుకున్నాడు రియాజ్. ఆమె చేతులు మెల్లిగా అతని వీపు పైన వేశాయి. ఇరువురి దేహంలో రగులుతున్నా ఇంకా కంట్రోల్ చేసుకునే ఓపిక లేక ఒకరిలో ఒకరు కలిసిపోవాలని అనుకుంటూ ఆమె పెదవులు వదిలి ఎదపై ఉన్న పైటను తొలగిస్తాడు. అప్పుడే కాల్ వస్తుంది. సహన సస్వేద పువ్వునై పూచెను అన్న రింగ్ టోన్ లవ్లీ మ్యూజిక్తో ఉండే ఆ పాటని ఒకరు ఫోన్ వస్తే వినిపించేలా పెట్టుకున్నాడు. ఆ సాంగ్ వినగానే సడన్గా ఆమె నుంచి దూరం జరిగి జెస్సీ వెయిట్ అని ఫోన్ తీసుకొని అతని ఛాంబర్లోకి వచ్చి లిఫ్ట్ చేస్తాడు. అతను వెళ్ళగానే ఎవరై ఉంటారు, సడన్గా దూరం జరిగారు అనుకుంటూ ఒంట్లో వేడిని అణుచుకుంటూ అలాగే బెడ్ మీద వాలి చుట్టూ చూస్తుంది. 10 నిమిషాలు గడిచినా రాడు. ఏమైంది? అంత ఇంపార్టెంట్ కాల్ వచ్చిందా? అస్సలు రావడం లేదు. ఏమయ్యింది అనుకుంటూ తను పైకి లేచి చూస్తూ మళ్ళీ బాజీమఠం వేసుకొని కూర్చుంటుంది. తన ఛాంబర్లో చాలా సీరియస్గా కాల్ మాట్లాడి జెస్సీ ముందుకు వస్తాడు. అతన్ని చూడగానే చాలా కంగారు పడుతూ కనిపిస్తాడు. నుదుటిన చేరిన చెమటలు చూసి తను టెన్షన్ పడుతూ ఏమైందండి, ఎందుకలా కంగారు పడుతున్నారు అని అతను ఆమె పక్కకు కూర్చోగానే అతని భుజం పట్టుకుని అడుగుతుంది. ఏం లేదు, సారీరా, నిన్ను డిసప్పాయింట్ చేస్తున్నా, నా కోసం నాతో వస్తావా అని చాలా రిక్వెస్ట్ టోన్లో అడుగుతాడు. అయ్యో మీరు బాధపడకండి, మీకోసం నేను వెయిట్ చేస్తాను, ఎక్కడికైనా వస్తాను, ఏదైనా చేస్తాను కన్నీళ్లు పెట్టుకుంటుంది జెస్సీ. లండన్లోని మన కంపెనీ కొన్ని ఇష్యూస్ వచ్చాయి, మనం ఇద్దరం వెళ్దాం, 1 మంత్ అక్కడే ఉందాం, ఓకేనా అని అంటాడు రియాజ్. వాట్ అని షాక్ అవుతుంది. అవును, ఈరోజు నీ కోసం నీకు ఇష్టమైన నైనామాత టెంపుల్కి వెళ్దాం, రేపు మన ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుందాం అని అంటాడు రియాజ్. ఓకే అండి అని అంటుంది జెస్సీ. ఆమె వైపు ఒకసారి చూసి చేతుల్లో ముఖాన్ని రబ్ చేసుకుంటూ నిజంగా నీకు అన్యాయం చేస్తున్నాను, నా అవసరం కోసం నిన్ను నాతో తీసుకువెళ్తున్నాను అని లోపలే బాధపడతాడు. అతన్ని చూసి ఏమైంది ఈయనకు ఇంతలా కంగారు పడుతున్నారు, నాతో చెప్పకూడదా ఏంటి అని మనసులో అనుకుంటుంది జెస్సీ. రియాజ్ మనసంతా అదోలా మారుతుంది. ఎంత సంతోషంగా ఆమెతో కొత్త జీవితంలోకి అడుగు పెడదాం అనుకుంటాడు. బట్ అంతా తారుమారు అయ్యింది. జెస్సీ కూడా అతనిలో కలిసిపోవాలని అనుకుంది. కానీ అతనికి నిజం చెప్పిన తర్వాత అతను ఆమెను పూర్తిగా నమ్మి అంగీకరించిన తర్వాతే అతనికి ఆమె తనువు అర్పించాలని అనుకుంటుంది. కానీ ఇప్పుడు అది అంతా రివర్స్ అయ్యింది. రియాజ్ ఎందుకు అలా డిస్టర్బ్గా ఉన్నారు? ఆయన డిస్టర్బ్గా కనపడుతుంటే జెస్సీకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అతన్నే చూస్తూ ఉంది. 2 నిమిషాల తర్వాత జెస్సీని చూసి సారీ అని మరోసారి చెప్పి ఆమెను దగ్గరకు తీసుకుంటాడు. అతని గుండెల్లో ఒదిగిపోతుంది. జుట్టుపై కిస్ చేసి కంపెనీ ఇష్యూస్ అంతే, టెన్షన్ పడకు అని నుదుటిన ముద్దు ఇచ్చి బయటకు వెళ్దాం అని అంటాడు రియాజ్. సరే అని ఇద్దరు తమ బ్యాగ్స్ తీసుకొని బయటికి వస్తారు. వస్తూనే ఛాంబర్లోని లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఎలక్ట్రో రిమోట్తో డోర్ లాక్ చేసి వస్తారు. 1 మంత్ వర్క్ అంతా మేనేజర్కు అప్పచెప్పి కరెక్ట్గా అదే టైంలో సోనాలి మాటతో తండ్రిని దహనం చేసిన తర్వాత వెంటనే పప్పీ కోసం వేట మొదలవుతుంది. ఆసిమ్ ఎక్కడున్నా నా ముందుకి రావాలి, పప్పీ ఎవరిని మ్యారేజ్ చేసుకుందో వెతకమని తన రౌడీ గ్యాంగ్కి చెప్తుంది సోనాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.